హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము సెప్టెంబర్ మొదటి వారానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అంశాలను గమనిద్దాం. మొదటి అంశాన్ని గమనిస్తే వలసలు విదేశీయుల చట్టం 2025 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా ఫోర్జరీ పత్రాలతో దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్న విదేశీయులకు కఠిన శిక్షలు విధించడం, అదేవిధంగా వలస చట్టాలను క్రమబద్ధీకరించడం, జాతీయ భద్రతను పెంపొందించడం లక్ష్యంగా ఈ నూతన చట్టాన్ని రూపొందించడం జరిగింది. అయితే ఈ చట్టానికి సంబంధించిన బిల్లును మార్చి 27 నాడు లోక్సభ మరియు ఏప్రిల్ 2 నాడు రాజ్యసభ ఆమోదించడం జరిగింది. అదేవిధంగా ఈ చట్టాన్ని రాష్ట్రపతి గారు 2025 ఏప్రిల్ 4 నాడు ఆమోదించడం జరిగింది. ఈ చట్టం అమలు ద్వారా గతంలో ఉన్నటువంటి 4 పాత చట్టాలు రద్దు కాబడి ఉన్నటువంటి 4 పాత చట్టాలను గమనిస్తే, ఒకటి పాస్పోర్ట్ చట్టం 1920, రెండవది విదేశీయుల నామోదు చట్టం 1939, మూడవది విదేశీయుల చట్టం 1946, నాలుగవది ఇమ్మిగ్రేషన్ చట్టం 2000. ఈ అన్ని చట్టాలు కూడా అక్రమ వలసలను నిషేధించడం మరియు వాటిపై కఠిన చర్యలు తీసుకోవడం వంటివి ఉన్నాయి. ఈ నాలుగిటిని రద్దు చేసి ఒకే చట్టంగా ఇప్పుడు వలసలు విదేశీయుల చట్టం 2025ను తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ప్రకారం శిక్షలు ఎలా ఉన్నాయంటే, పత్రాలు లేకుంటే 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 5 లక్షల వరకు జరిమానా విధించనున్నట్లు ఈ చట్టంలో పేర్కొన్నారు. అదేవిధంగా రెండో అంశం, ఫోర్జరీ పత్రాలు కలిగి ఉంటే 2 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 1 లక్ష నుంచి 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం. మూడో అంశం, ఎక్కువ కాలం అక్రమంగా నివాసం ఉంటే వారి పరిమితికి మించి ఇక్కడ భారతదేశంలో నివాసం ఉన్నట్లయితే వారికి వేసే శిక్ష ఏంటంటే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 3 లక్షల జరిమానా విధించనున్నారు. అదేవిధంగా కాగితాలు లేకుండా విదేశీయులను రవాణా చేసిన వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు 5 లక్షల జరిమానానైతే ఈ చట్టం ద్వారా విధించనున్నారు అని ఈ చట్టంలో పేర్కొంది. మరొక అంశాన్ని గమనిస్తే, కీలక ఖనిజాల రీసైక్లింగ్ ప్రోత్సాహక పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. ఈ పథకం యొక్క అమలు కాలం ఎప్పుడని గమనిస్తే, ఇది 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు 6 సంవత్సరాల కాలం ఇది అమలు కానుంది. ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం 15,000 కోట్లు కేటాయించడానికి కూడా ఆమోదం తెలపడం జరిగింది. అయితే ఈ పథకం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటంటే, ఈ పథకం కింద ఏటా 270 కిలోటన్నుల రీసైక్లింగ్ సామర్థ్యంతో ఖనిజాలను రీసైక్లింగ్ చేయవచ్చు. తద్వారా ప్రతి సంవత్సరం 40 కిలోటన్నుల కీలకమైన ఖనిజాల ఉత్పత్తి జరుగుతుంది. దీని ద్వారా ఏం జరుగుతుందంటే, 8,000 కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు 70,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది. అయితే ఈ కీలక ఖనిజాల రీసైక్లింగ్ ప్రోత్సాహక పథకం అనేది జాతీయ కీలక ఖనిజాల మిషన్లో భాగంగా తీసుకురావడం జరిగింది. 2025 ఫిబ్రవరిలో జాతీయ కీలక ఖనిజాల మిషన్ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఈ పథకంలో భాగంగా భారతదేశం 30 కీలక ఖనిజాలను గుర్తించడం జరిగింది. అవి రాగి, లిథియం, నికెల్, కోబాల్ట్ లాంటి ఖనిజాలను గుర్తించడం జరిగింది. అయితే ఈ కీలక ఖనిజాల వల్ల సోలార్ ప్యానెల్స్ తయారీ, ఈవీ బ్యాటరీల తయారీ, హైడ్రోజన్ ఫ్యూయల్స్, సెమీకండక్టర్లు వంటివి రూపొందించడానికి ఈ క్రిటికల్ మినరల్స్ అనేటివి అవసరం. తద్వారా భారతదేశం ఎలక్ట్రానిక్స్ రంగంలో కానీ, సోలార్ ప్యానెల్స్ వినియోగంలో కానీ, సెమీకండక్టర్ల ఉత్పత్తిలో కానీ స్వయం సమృద్ధి సాధించే అవకాశం ఉంటుంది. ఈ క్రిటికల్ మినరల్స్ మన దేశంలో తక్కువగా ఉండడం వల్ల వీటిని ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మరొక అంశాన్ని గమనిస్తే, పప్పు దినుసుల దిగుబడిపై నీతి ఆయోగ్ ఒక నివేదికను వెలువడించడం జరిగింది. ఆ నివేదికను ఆత్మనిర్భరత లక్ష్యంగా పప్పు ధాన్యాల వృద్ధిని వేగవంతం చేయడానికి వ్యూహాలు మరియు మార్గాలు అనే పేరుతోటి ఈ నివేదికను వెలువరించడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం 2013-14 నుంచి 2015-16 మధ్య పప్పు దినుసుల దిగుబడి
19.25 మిలియన్ టన్నుల నుంచి 16.35 టన్నులకు పడిపోయినట్లుగా ఈ నివేదికనైతే పేర్కొనడం జరిగింది. అదేవిధంగా 2015-16 నుండి 2022-23 మధ్య కాలంలో దిగుబడులు 26.06 మిలియన్ టన్నులకు పెరిగినట్లయితే ఈ నీతి ఆయోగ్ నివేదిక పేర్కొనడం జరిగింది. తద్వారా దిగుమతులపై ఆధారపడడం 29% నుంచి 10.4% తగ్గినట్లుగా ఈ నివేదిక పేర్కొంది. అయితే ఈ పప్పు దినుసుల పెరుగుదలకు ముఖ్య కారణం ఏంటంటే ప్రభుత్వం తీసుకున్న చర్యలే అని చెప్పి ఈ నివేదికనైతే తెలపడం జరిగింది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, మినిమం సపోర్ట్ ప్రైస్ వంటి ప్రోత్సాహకాల ద్వారా ఈ పప్పు దినుసుల దిగుబడి పెరిగినట్లయితే ఈ యొక్క నివేదిక తెలపడం జరిగింది. ఈ నివేదికలో మినుముల దిగుబడిలో తెలంగాణలోని వనపర్తి జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు కూడా పేర్కొంది. అయితే వనపర్తి జిల్లాలో మినుముల దిగుబడి హెక్టార్కు 2.24 ఉండగా ఇది దేశంలో కేవలం 0.56 టన్నులుగా వస్తున్నట్లు పేర్కొంది. అదే తెలంగాణలో ఈ మినుముల ఉత్పత్తి హెక్టార్కు 1.16 టన్నులు ఉత్పత్తి అవుతున్నట్లు ఈ నివేదిక పేర్కొనడం జరిగింది. అయితే దేశవ్యాప్తంగా చిరుధాన్యాల ఉత్పత్తిలో ఏ రాష్ట్రాలు ఎక్కువ వాటా కలిగి ఉన్నాయని ఈ నివేదిక పేర్కొందంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి 3 రాష్ట్రాల నుంచి దేశంలోని పప్పు ధాన్యాల ఉత్పత్తిలో 50% వాటా ఈ రాష్ట్రాల నుంచే ఉత్పత్తి అవుతున్నట్లు ఈ నివేదిక పేర్కొనడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం పప్పు ధాన్యాల దిగుబడిలో తెలంగాణ 5వ స్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉన్నట్లు కూడా ఈ యొక్క నివేదిక తెలపడం జరిగింది. అయితే మొదటి 10 రాష్ట్రాలు పప్పు ధాన్యాల ఉత్పత్తిలో 91% వాటా కలిగి ఉన్నట్లు కూడా ఈ నివేదిక పేర్కొంది. అయితే భారతదేశంలో ఎన్ని రకాల పప్పు ధాన్యాలు ఉత్పత్తి చేస్తున్నారంటే ఖరీఫ్, రబీ, వేసవి 3 సీజన్లలో కలిపి 12 రకాల పప్పు ధాన్యాలను పండిస్తున్నట్లు ఈ నివేదిక పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా 80% పప్పు ధాన్యాల సాగు వర్షాధార ప్రాంతాల్లోనే జరుగుతున్నట్లు, ఈ పంటపై దేశంలో 5 కోట్ల మంది రైతులు ఆధారపడి జీవిస్తున్నట్లు కూడా ఈ నివేదిక పేర్కొనడం జరిగింది. అయితే ఈ పప్పు ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించేందుకు 2025-26 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్ అనే మిషన్ను ప్రారంభించడం జరిగింది. ఈ మిషన్ ఎన్ని సంవత్సరాలు అమల్లో ఉంటుందంటే 6 సంవత్సరాల కాలం అమలు చేయనున్నారు. తద్వారా భారతదేశం పప్పు దినుసుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా భారతదేశం 2023లో అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా జరపడానికి కూడా ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేయగా అది ఆమోదం పొందింది. తద్వారా 2023లో అంతర్జాతీయ మిల్లెట్ ఇయర్గా జరుపుకోవడం కూడా జరిగింది. అయితే పప్పు ధాన్యాల ఉత్పత్తిలో 2030 నాటికి 30.59 మిలియన్ టన్నుల ఉత్పత్తి, 2047 నాటికి 45.79 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేపట్టాలని లక్ష్యంగా నీతి ఆయోగ్ పేర్కొనడం జరిగింది. దీనికోసం కొన్ని చర్యలు చేపట్టాలని కూడా ఈ నివేదికలో నీతి ఆయోగ్ పేర్కొనడం జరిగింది. అయితే అవి ఏంటంటే 1 బ్లాక్ 1 సీడ్ విలేజ్లను ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ అనే సంస్థల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేసి వినియోగించడం ద్వారా ఉత్పత్తిని పెంచవచ్చని, వ్యవసాయ రంగంలో సాంకేతికతను వినియోగించేలా రైతులను ప్రోత్సహించాలని, అదేవిధంగా ప్రాంతీయ వైవిధ్యం ఆధారంగా పంటల సాగును చేపట్టాలని కూడా తన నివేదికలో నీతి ఆయోగ్ తెలపడం జరిగింది. తద్వారా పప్పు దినుసుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించవచ్చని కూడా నీతి ఆయోగ్ పేర్కొనడం జరిగింది. మరొక అంశాన్ని గమనిస్తే షాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక 2023ని విడుదల చేసినటువంటి రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా. దీనిలో ఏం అంశాలు ఉన్నాయని గమనిస్తే శిశు మరణాల రేటు, అదేవిధంగా జనన సమయాల్లో లింగ నిష్పత్తి, దేశంలో వృద్ధుల జనాభా, ముడి జనన రేటు, ముడి మరణాల రేటు వంటి అంశాలకు సంబంధించిన నివేదికను ఇది విడుదల చేయడం జరిగింది. మొదటగా శిశు మరణాల రేటును గమనిస్తే 2013 సంవత్సరంలో
ప్రతి 1000 మంది శిశువుల్లో 40 మంది మరణించగా అదే సంఖ్య 2023 నాటికి 25కు తగ్గినట్లుగా ఈ నివేదిక తెలపడం జరిగింది. అదేవిధంగా దేశంలో గత దశాబ్ద కాలంలో 37.5% శిశు మరణాలు తగ్గినట్లుగా ఈ నివేదికనైతే పేర్కొనడం జరిగింది. అయితే ఈ శిశు మరణాల రేటు తక్కువగా నమోదైన రాష్ట్రాలు ఏవి అంటే మణిపూర్లో ప్రతి 1000 మంది శిశువుల్లో కేవలం 3 మంది మరణించగా తర్వాత స్థానంలో కేరళ ప్రతి 1000 మందికి 5 మరణాలు సంభవించినట్లుగా ఈ నివేదిక తెలపడం జరిగింది. అయితే మన తెలుగు రాష్ట్రాల గురించి గమనిస్తే తెలంగాణ 18, ఆంధ్రప్రదేశ్లో ప్రతి 1000 మందికి 19 మంది చిన్నపిల్లలు మరణిస్తున్నట్లు ఈ నివేదికనైతే తెలపడం జరిగింది. అయితే ఈ శిశు మరణాల రేటు గ్రామీణ ప్రాంతాల్లో 44 నుంచి 28కి తగ్గగా పట్టణ ప్రాంతాల్లో 27 నుంచి 18 మరణాలకు గత దశాబ్ద కాలంలో తగ్గినట్లు తెలపడం జరిగింది. అయితే ఈ శిశు మరణాల రేటు అత్యధికంగా ఏ రాష్ట్రాలలో ఉన్నాయని గమనిస్తే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలలో అత్యధికంగా శిశు మరణాల రేటు 37గా ఉన్నట్లు ఈ నివేదిక తెలపడం జరిగింది. మరొక అంశాన్ని గమనిస్తే మొత్తం సంతాన ఉత్పత్తి రేటు అంటే టోటల్ ఫర్టిలిటీ రేట్ అనగా ఒక మహిళ తన జీవిత కాలంలో సగటున ఎంతమంది పిల్లలకు జన్మిస్తుందో ఈ టోటల్ ఫర్టిలిటీ రేటు తెలుపుతుంది. ఇది 2023లో 1.9గా నమోదు కావడం జరిగింది. అంటే సుమారుగా ఒక మహిళ 2 పిల్లలకు జన్మనిచ్చే అవకాశం ఉంది తమ జీవితకాలంలో. అయితే మరణాలకు అనుగుణంగా జననాలు ఉండాలంటే టోటల్ ఫర్టిలిటీ రేటు 2.1 కంటే 2.1గా ఉండాలి. కానీ ఇది 2.1 కంటే తక్కువగా ఉంది. అయితే ఈ టోటల్ ఫర్టిలిటీ రేటు అత్యధికంగా ఏ రాష్ట్రాల్లో ఉందంటే బీహార్లో 2.8గా ఉంది. అత్యల్పంగా ఢిల్లీలో 1.2గా ఉండడం జరిగింది. మరొక అంశం జనన సమయాలలో లింగ నిష్పత్తి అంటే సెక్స్ రేషియో ఎట్ బర్త్. అంటే ఇదేంటి అంటే 1000 మంది బాలురులకు ఎంతమంది బాలికలు జన్మిస్తున్నారు అనే నిష్పత్తిని ఈ యొక్క ఎస్ఆర్బి అనేది తెలుపుతుంది. ఇది 2020-22ల కాలంలో 914 ఉండగా 2021-23లలో 917 ఉన్నట్లుగా ఈ నివేదిక తెలిపింది. అత్యధికంగా ఈ రేషియో అనేది ఛత్తీస్గఢ్లో 974 ఉండగా కేరళలో 971గా ఉండడం జరిగింది. అయితే అత్యల్పంగా ఉత్తరాఖండ్లో 868గా ఉండడం జరిగింది. ఈ రేషియో అనేది గ్రామీణ ప్రాంతాలలో 914గా ఉండగా పట్టణ ప్రాంతాలలో 925గా ఉండడం జరిగింది. అంటే పట్టణ ప్రాంతాల్లో లింగ నిష్పత్తి అనేది తగ్గుతుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో లింగ నిష్పత్తి భేదం అనేది పెరుగుతున్నట్లుగా దీని ద్వారా మనకు అర్థమవుతుంది. మరొక అంశాన్ని గమనిస్తే దేశంలో వృద్ధుల జనాభా గురించి తెలుపుతుంది. ఈ వృద్ధుల జనాభా దేశంలో 9.7% ఉన్నట్లు ఈ నివేదిక పేర్కొనడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం వృద్ధులు అంటే ఎవరంటే 60 సంవత్సరాల పైబడిన వయసు కలిగిన వారిని వృద్ధులుగా పేర్కొనడం జరిగింది. ఈ వృద్ధుల జనాభా కేరళలో 15% ఉండగా అస్సాంలో 7.6% ఉండడం జరిగింది. మరొక అంశాన్ని గమనిస్తే ముడి జనన రేటు, దీన్నే క్రూడ్ బర్త్ రేట్ అని కూడా అంటారు. ఈ క్రూడ్ బర్త్ రేట్ అనగా ఒక నిర్దిష్ట సంవత్సరంలో జన్మించినటువంటి సజీవ జననాల సంఖ్యనే ఈ ముడి జనన రేటు అంటారు. అంటే ఈ జన్మించిన వాళ్ళలో మరణించిన వారిని దీనిలో పరిగణనలోకి తీసుకోరు. అయితే ఈ క్రూడ్ బర్త్ రేట్ ఎంత ఉందంటే దేశంలో 8.4గా ఉంది. ఇది అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉందంటే బీహార్లో 25.8 ఉండగా తమిళనాడులో 12.0గా ఉండడం జరిగింది. మరొక అంశాన్ని గమనిస్తే ముడి మరణాల రేటు, క్రూడ్ డెత్ రేట్ అంటే ఒక నిర్దిష్ట కాలంలో ప్రతి 1000 మందికి సంభవించినటువంటి మరణాల సంఖ్యను ముడి మరణాల రేటుగా పేర్కొంటారు. ఇది భారతదేశంలో 6.4గా ఉంది. అత్యధికంగా ఛత్తీస్గఢ్లో 8.3, ఢిల్లీలో 4.5గా ఈ ముడి మరణాల రేటు ఉండడం జరిగింది. మరొక అంశాన్ని గమనిస్తే ప్రాక్టీస్ అనే కార్యక్రమాన్ని ఏఐసిటిఈ తీసుకురావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం
ఫుల్ ఫామ్ గమనిస్తే ప్రాక్టీస్ అంటే ప్రాజెక్ట్ ఫర్ అడ్వాన్సింగ్ క్రిటికల్ థింకింగ్ ఇండస్ట్రీ కనెక్ట్ అండ్ ఎంప్లాయబిలిటీ. అయితే ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టాలని ఈ ఏఐసిటిఈ భావించిందంటే విద్యా ప్రమాణాల్లో కనీస పనితీరు కనబరచని 1000 గ్రామీణ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఈ ప్రాక్టీస్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా ఈ కళాశాలలో నాణ్యతను పెంచి ఉపాధి రేటును కూడా పెంచాలని చెప్పి ఏఐసిటిఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకోసం వివిధ సంస్థల సహకారంతో ఈ ప్రాక్టీస్ అనే కార్యక్రమాన్ని చేపట్టాలని భావించింది. దీని ద్వారా కళాశాలల్లో చదివే అటువంటి 5 లక్షల మంది విద్యార్థులు, 10,000 మంది అధ్యాపకులకు ప్రయోజనం కలగనున్నట్లు కూడా తెలపడం జరిగింది. అయితే ఈ ప్రాక్టీస్ అనే కార్యక్రమం ద్వారా 2028 నాటికి ఈ కళాశాలలోని విద్యార్థుల్లో 85% మందికి ఉద్యోగాలు ఉపాధిని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అయితే దీనిలో తొలి విడతలో భాగంగా దేశంలోని 500 కళాశాలలను ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇందులో తెలంగాణ నుంచి 36 కళాశాలలు, ఆంధ్రప్రదేశ్ నుంచి 41 కళాశాలలను ఎంపిక చేయడం జరిగింది. మరొక కరెంట్ అఫైర్స్ అంశాన్ని గమనిస్తే పాడి మరియు ఆక్వా రంగాలకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను వర్తింపజేయనున్నట్లు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా పంట కోతల తర్వాత వచ్చే అటువంటి నష్టాలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఫసల్ బీమా యోజనను గమనిస్తే ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమాన్ని 2016 ఫిబ్రవరి 18 నాడు ప్రారంభించడం జరిగింది. అయితే ఈ పథకాన్ని గమనిస్తే ఏటా దేశంలో 4 కోట్ల మంది రైతులు ఈ పథకంలో చేరడం ద్వారా ఇది పథకం ప్రపంచంలోనే అతిపెద్ద పంటల బీమా పథకంగా కూడా గుర్తింపు పొందడం జరిగింది. అదేవిధంగా ప్రీమియం పరంగా కూడా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద పథకంగా కూడా ఇది గుర్తింపు పొందడం జరిగింది. అయితే ఈ పథకంలో మొదట్లో తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, వార్షిక వాణిజ్య పంటలకు వర్తింపజేశారు. అయితే తర్వాత కాలంలో ఈ పథకాన్ని పునర్వ్యవస్థీకరించి వాతావరణ ఆధారిత పంటల పథకంగా మార్చిన తర్వాత దీనిలో ఉద్యానవన పంటలు కూడా చేర్చడం జరిగింది. అంటే ఉద్యానవన పంటలు అంటే మామిడి తోటలు కానీ, నిమ్మ, దానిమ్మ మొదలగు వంటి పండ్ల తోటలను కూడా ఇందులో చేర్చడం జరిగింది. అయితే వర్షపాతం, ఉష్ణోగ్రత, తేమ, మంచు, వడగండ్లు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో పంట నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం రైతులకు రక్షణ కల్పించడం జరుగుతుంది ఈ బీమా ద్వారా. అయితే పంట నష్టం అంచనా వేయడానికి కృత్రిమ మేధను వినియోగించాలని కూడా ఈ సందర్భంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే బీమా చేసిన ప్రతి రైతుకు గుర్తింపు కార్డును ఇచ్చి అదేవిధంగా వారి యొక్క భూమికి కూడా జియో ట్యాగింగ్ చేయాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ పథకం సంబంధించి ప్రీమియం ఎలా ఉందంటే ఖరీఫ్ పంటలకు 2%, రబీ పంటలకు 1.5%, వాణిజ్య పంటలకు అయితే 5% పంటలో ప్రీమియాన్ని చెల్లించాలి రైతులు. మరొక అంశాన్ని గమనిస్తే తొలి స్వదేశీ షిప్ విక్రమ్ 3201 ఆవిష్కరణ. దీన్ని ఎవరు ఆవిష్కరించారంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు సెమీకాన్ ఇండియా 2025 సదస్సులో ఈ తొలి స్వదేశీ చిప్ను అయితే ఆవిష్కరించడం జరిగింది. మరి ఈ చిప్ను ఎవరు డెవలప్ చేశారంటే ఇస్రోకు చెందినటువంటి సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ చండీగఢ్కు చెందినటువంటిది సంస్థ రూపొందించడం జరిగింది. ఇది 32 బిట్ మైక్రో ప్రాసెసర్. అంటే ఇది 2009లో వచ్చినటువంటి 16 బిట్స్ చిప్ విక్రమ్ 1601కి అప్గ్రేడెడ్ వర్షన్. అయితే ఈ యొక్క విక్రమ్ 3201 అనే చిప్ అన్ని రకాల వాతావరణాలకు తట్టుకునే విధంగా తయారు చేయడం జరిగింది. ఇది -55 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను తట్టుకొని శీతల వాతావరణంలో పనిచేయడానికి, అదేవిధంగా 125 డిగ్రీల సెల్సియస్ వేడిని తట్టుకొని పనిచేసే విధంగా అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా భారీ ప్రకంపనలు, రేడియో ధార్మికతను కూడా తట్టుకొని పనిచేసేలాగా దీన్ని రూపొందించడం జరిగింది. దీంతో ఇప్పటి వరకు మనము చిప్ల కోసం భారత్ విదేశీయులపై ఆధారపడడం జరిగింది. దీని ద్వారా మనం విదేశాలపై ఆధారపడడం తగ్గే అవకాశం కూడా ఉంది. ఈ చిప్ను మనం రాకెట్లలో వినియోగించడానికి
ఈ చిప్పుకు సంబంధించిన అంశాలను గమనిస్తే ఈ చిప్పు వాహక నౌకలకు మార్గనిర్దేశనం మరియు నియంత్రణ, మిషన్ నిర్వహణను సమర్థవంతంగా చేపట్టగలిగే అవకాశం ఉంది. ఈ చిప్పును రక్షణ, ఏరోస్పేస్, ఆటోమేటివ్, ఇంధన రంగాల్లో కూడా భవిష్యత్తులో భారత్ ఉపయోగించే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే దీన్ని ట్రయల్ రన్గా పిఎస్ఎల్వి C-60 రాకెట్లో వినియోగించడం జరిగింది విజయవంతంగా. అయితే ఇక ఈ సెమికాన్ ఇండియా 2025 సదస్సు గురించి మాట్లాడితే దీన్ని ఢిల్లీలోని యశోభూమిలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సదస్సు థీమ్ను గమనిస్తే తదుపరి సెమీకండక్టర్ పవర్ హౌస్ను నిర్మించడం అనేది ఈ యొక్క సెమికాన్ ఇండియా థీమ్గా ఉండడం జరిగింది. ఈ సెమికాన్ ఇండియా ద్వారా భారతదేశంలో చిప్ డిజైన్, ప్యాకేజింగ్, ఫ్యాబ్రికేషన్ వంటి రంగాలలో ప్రముఖ చిప్ డిజైన్, సెమీకండక్టర్ల పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించి తద్వారా భారతదేశంలో సెమీకండక్టర్ల ఉత్పత్తిని పెంచాలని భారతదేశం భావిస్తుంది. ఇప్పటికే భారతదేశం ఇండియా సెమీకండక్టర్ మిషన్ ద్వారా 1.58 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 10 సెమీకండక్టర్ ప్రాజెక్టులకు భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో ఆమోదం కూడా తెలపడం జరిగింది. ఒక అంశాన్ని గమనిస్తే GST 2.0 ఆవిష్కరణ. ఇదేంటిదంటే 56వ GST కౌన్సిల్ మీటింగ్లో ఈ GST 2.0ను ఆవిష్కరించడం జరిగింది. ఈ GST నిర్మాణంలో ఇప్పటివరకు ఉన్నటువంటి 4 స్లాబుల వ్యవస్థను మార్చి 2 స్లాబుల వ్యవస్థగా రూపొందించడం జరిగింది. ఈ 4 స్లాబులను గమనిస్తే 5%, 12%, 18%, 28% ట్యాక్సులు వేయడం జరిగింది ఇప్పటి వరకు. ఇక సెప్టెంబర్ 22 నుంచి ఈ GSTలో 2 స్లాబులుగా పన్నును వసూలు చేయనున్నారు. అవి 5%, 18%గా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా పొగాకు, పాన్ మసాలా, గుట్కా, సిగరెట్ వంటి వాటిపై 40% ప్రత్యేకమైన GSTని విధించనున్నారు. అయితే ఇక జీవిత బీమా, ఆరోగ్య బీమా పాలసీలపై GST పూర్తిగా మినహాయించడం జరిగింది. అదేవిధంగా పాలు, పెరుగు, పన్నీరు వంటి నిత్యావసర వస్తువులపై కూడా GSTని 0కు తగ్గించడం జరిగింది. అదేవిధంగా వైద్య ఆరోగ్య పరికరాలపై GSTని 12% నుంచి 0కు తగ్గించారు. అదేవిధంగా వ్యవసాయ యంత్రాలైనటువంటి ట్రాక్టర్లు, హార్వెస్టర్లపై కూడా 12% నుంచి 5%కి GSTని తగ్గించడం జరిగింది. అదేవిధంగా కార్లు, టీవీలు, ఏసీలు, సిమెంటు, ఆటో విడిభాగాలు వంటి వాటిపై కూడా GSTని 28% నుంచి 18%కి తగ్గించడం జరిగింది. మరి ఈ GST అనేది ఎలాంటి ట్యాక్స్ అంటే పరోక్ష పన్ను. ఈ GSTని ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారంటే 2017 జూలై 1 నుంచి అమలు చేస్తున్నారు. ఈ GSTని 101వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అదేవిధంగా ఈ GST అమలుపరచడానికి ఒక GST కౌన్సిల్ అనేది ఉంటుంది. ఈ GST కౌన్సిల్ను ఆర్టికల్ 279A ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ GST కౌన్సిల్కు చైర్మన్గా భారత ఆర్థిక శాఖ మంత్రి చైర్మన్గా ఉంటారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక మంత్రులు ఇందులో సభ్యులుగా ఉండడం జరుగుతుంది. అయితే GSTని ఏ విధంగా వసూలు చేస్తున్నారంటే సెంట్రల్ GST, స్టేట్ GST, ఇంటిగ్రేటెడ్ GSTగా వసూలు చేసి ఇందులో సెంట్రల్ GSTని కేంద్రం పొందుతుండగా స్టేట్ GST ద్వారా రాష్ట్రాలు ఆదాయం పొందుతున్నాయి. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ GST ద్వారా వచ్చిన ఆదాయాన్ని సెంట్రల్ మరియు స్టేట్లు పంచుకోవడం జరుగుతుంది. మరొక అంశాన్ని గమనిస్తే 2026 ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్కు ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ క్రీడలు 2025లో ప్యారిస్లో జరుగుతున్నాయి. భారతదేశంలో ఈ క్రీడలు ఇంతకుముందు ఎప్పుడైనా జరిగాయా అని గమనిస్తే 2009లో హైదరాబాద్ నగరంలో ఈ టోర్నీ నిర్వహించడం జరిగింది.
అయితే భారతదేశానికి సంబంధించిన క్రీడాకారులు ఇప్పటి వరకు ఈ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టోర్నీలో 15 పథకాలు గెలవడం జరిగింది. అందులో అత్యధిక సార్లు పివి సింధు అయితే 5 సార్లు ఈ పథకాలను గెలవడం జరిగింది. ఇందులో ఒక స్వర్ణము, 2 రజతాలు, 2 కాంస్యాలు పివి సింధు గెలవడం జరిగింది. ఆ తర్వాత సైనా నెహ్వాల్ 2 సార్లు కూడా 2 కాంస్య పథకాలు గెలవడం జరిగింది. రీసెంట్గా 2025లో ప్యారిస్లో జరిగినటువంటి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టిల జోడీ కాంస్య పథకం గెలవడం జరిగింది. మరొక అంశాన్ని గమనిస్తే స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ దేశవ్యాప్తంగా 15 రోజుల పాటు నిర్వహించనున్నట్లు పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళా ఆరోగ్యానికి సంబంధించిన అన్ని రకాల వైద్య పరీక్షలు చేయనున్నట్లు ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. ఈ మహిళలకు ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం, ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వంటి పరీక్షలు చేపట్టనున్నారు. అదేవిధంగా రక్తహీనతకు గురి కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా యుక్త వయసు మహిళలకు అవగాహన కార్యక్రమాలు కల్పించే అవకాశం కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. మరొక అంశాన్ని గమనిస్తే ఆదివాణి యాప్. ఈ యాప్ గిరిజన భాషలు అర్థమయ్యేలా రూపొందించినటువంటి కృత్రిమ మేధ యాప్. దీని ద్వారా ఇంగ్లీష్, హిందీ మొదలగు వాటి భారతీయ భాషలు నుంచి గిరిజన భాషలకు, అదేవిధంగా గిరిజన భాషల నుంచి ఈ భారతీయ భాషల్లోకి అనువాదించడానికి ఈ యొక్క ఆదివాణి యాప్ను రూపొందించడం జరిగింది. ఈ ఆదివాణి యాప్ను ఐఐటి ఢిల్లీ నేతృత్వంలోని జాతీయ కన్సార్టియం బిట్స్ పిలాని, IIIT హైదరాబాద్, IIIT నవరాయ్పూర్ మరియు జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మరియు మేఘాలయ గిరిజన పరిశోధన సంస్థల సహకారంతో అభివృద్ధి చేయడం జరిగింది. దీనిలో సంతాలి, బీలి, ముండారి, గోండు మరియు కూయి, గారో వంటి భాషలకు సంబంధించి ఈ యాప్ అనువాదం చేయనుంది. అయితే ఈ సంతాలి భాష అనేది ఒడిశాలో ఉండగా, బిలి అనేది మధ్యప్రదేశ్, ముండారి జమ్మూ అండ్ కాశ్మీర్, గోండు అనేది ఛత్తీస్గఢ్లో గిరిజనులు ఈ భాషలను మాట్లాడతారు. అయితే గిరిజన భాషలు అంతరించకుండా ఉండడానికి ఈ ఆదివాణి యాప్ అనేది తోడ్పడే అవకాశం ఉంది. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 461 ట్రైబల్ భాషలు ఉన్నాయి. అందులో 81 భాషలు వల్నరేబుల్లో ఉండగా 42 భాషలు అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఈ ఆదివాణి యాప్ ద్వారా ఆ భాషలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉండనుంది.